హలో వాళ్ళు వెల్కమ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాము. మనకి ఇక్కడ చిన్న ఏరియా కనిపిస్తుంది కదా, ఈ ఏరియా వెంట వెళ్తే మనకి ఇక్కడ మెస్ ఉంటుందన్నమాట. అంటే భోజనాలు ఉంటాయి. 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు మనకి ప్రతి ఒక్కరికి. మీరు వీలైతే లంచ్ చేయడానికి మీరు రైల్వే స్టేషన్లో ఎవరైనా దిగితే మీకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంతలోపు ట్రైన్ లేట్గా ఉంటే మీరు బయటకు వచ్చేసి ఇక్కడ తినొచ్చు అనమాట. ఇటు సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ నుంచి మనకు 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఉంటుంది మనకు రైల్వే స్టేషన్ అనేది. లోపలికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్లో ఇక్కడున్న వేప చెట్టు చూడండి, చాలా పెద్దగా ఉంది. కానీ రోడ్డుకి నడి మధ్యలో ఉంది, అంటే రోడ్డుకి మిడిల్లో ఉంది. వాహనాలు అనేది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వెళ్తాయి. చూస్తున్నారు అది ఒక బైక్ ఎలా వెళ్ళిందో. ఈ విధంగా చెట్టునైతే ఎలాంటి స్పాయిల్ చేయలేదు, అలాగే పర్యావరణానికి కూడా ఎలాంటి స్పాయిల్ చేయకోకుండా ఈ చెట్టుని ఇలాగే వదిలేశారన్నమాట. చూపిస్తారు చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఈ చెట్టు కింద సేద కూడా తీరుతారు చాలామంది. చెట్టు చాలా బాగుంది కదా, నడి రోడ్లు ఉంటుంది. నాకైతే చాలా నచ్చిందబ్బా. ఇలాంటి పర్యావరణాన్ని కాపాడాలనే ఒక థాట్ ఉంది చూడండి, దానికి హ్యాండ్స్ అప్, గ్రేట్, ఒప్పుకోవచ్చు. మహబూబ్నగర్లో నడి రోడ్లో ఈ చెట్టుని ఎలాంటి స్పాయిల్ చేయకోకుండా అలాగే తొలగించకుండా ఉంచినందుకు చాలా గ్రేట్. మనకు ఎంట్రెన్సీలో ర్యాపిడో ఉంటుంది. అంటే మీరు ఎవరైనా సరే ర్యాపిడో బుకింగ్ చేసుకున్నారంటే ఈ ఏరియాలోకి వచ్చి నించున్నారంటే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఆటో కానీ, బైక్ కానీ, క్యాబ్ కానీ. మనకు ర్యాపిడో కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ప్రమోట్ చేయడం లేదు, ఇక్కడ చూపిస్తున్నా. మనకు రైల్వే స్టేషన్ పరిధి అనేది మనకు డెవలప్ చేస్తున్నారన్నమాట. మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అందుకనే వర్కింగ్లో ఉన్నందుకు మీకు ఇక్కడ టికెట్ కౌంటరింగ్ చూపిస్తే చూడండి, ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా డెవలప్ చేస్తున్నారు, కొత్తగా నిర్మిస్తున్నారు. నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒక 2-3 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే డెవలప్ అనేది పూర్తిగా అయిపోయింది అనుకుంటున్నా. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ పరిధి అండి మీరు ఇప్పుడు చూస్తున్నది ఈ విధంగా ఉంటుంది. జనరల్ బుకింగ్ కౌంటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా క్రౌడ్ ఉన్నట్ల ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూనే ఉంటారు. టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మనకు జనరల్ టికెట్ ఉంటుంది, బుకింగ్ కౌంటర్ ఉంటుంది. స్లీపర్కి, ఏసీకి మీరు బుకింగ్ చేయించుకోవచ్చు. ఇక్కడ ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది. మనకు అక్కడ లాంగ్లో ఒకటి ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి. ఆ ఫ్లైఓవర్ అనేది చాలా పకడ్బందీగా నిర్మించారు. అక్కడికి కూడా వెళ్ళిపోదాం, పైకి వెళ్ళిపోయి చూద్దాము. అక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ట్రైన్ వచ్చేసింది మనం వెళ్ళే ట్రైను, అందుకని అక్కడ ఫ్లైఓవర్ చూపించడం లేదు. వెళ్ళిపోవాలి, ట్రైన్కి ఎక్కిపోవాలి. ఒకటి గుర్తుంచుకోండి, మీరు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో స్టే చేయాలి అనుకుంటే స్టే చేయలేరు అనమాట. ఎందుకంటే మనకు డెవలప్ జరుగుతున్నందుకు స్టే చేయడానికి మనకి ఇక్కడ అవకాశం లేదు. అంటే రూమ్స్ అనేటివి మనకు స్లీపర్కి, అలాగే మనం ఏసీ రూమ్స్ అనేవి మనకు అందుబాటులో లేవండి. అది గుర్తుపెట్టుకోండి. మీకు చూపిస్తే చూడండి, ఇక్కడ వాటర్ కూడా అందుబాటులో లేవు. ఎందుకంటే డెవలప్ చేస్తున్నారు. మనకు టైం పడుతుంది. ఒక 1.5 ఇయర్ టైం పట్టొచ్చు అనుకుంటున్నా, లేదా ఒక 2-3 ఇయర్స్ కూడా టైం పట్టొచ్చు. ఎందుకంటే మనం ఒకసారి నిర్మించుకున్న తర్వాత ఒక 100 సంవత్సరాల పైగా ఎక్కువనే ఉండాలి కదా ఒకసారి నిర్మించామంటే. అందుకనే డెవలప్ అనేది చాలా బందోబస్తుగా చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇది మనం చూస్తున్నది ట్రైన్ వచ్చేసింది, వెళ్ళిపోవాలి. ఒకటన్